చైనాలో కొత్తవి పాత ఎలక్ట్రిక్ కార్స్లను అలా అడవుల్లో పొలాల్లో నిర్మానుషంగా వదిలేస్తున్నారు. Thousands of EVs have been found sitting unused. కారు కొన్న ఓనర్స్ తయారు చేసిన కంపెనీసే ఇలా లక్షలు విలువ చేసే కార్లను నిర్మానుష ప్రదేశంలో వదిలేయడం చాలా ఆశ్చర్యకరమైన విషయం. అసలు ఏం జరిగింది, దీని వెనకాల రీజన్ ఏంటిదో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నా పేరు సుమంత్ అండ్ లెట్స్ డీకోడ్ ది ఇష్యూ. మనకు తెలుసు చైనా మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అని, ఇక్కడ తయారు చేయని వస్తువులే ఉండవని. మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్, ట్రాన్స్పోర్టేషన్ వెహికల్స్ వల్ల అక్కడ పొల్యూషన్ చాలా ఉంటుంది. ఈ పొల్యూషన్ ని కంట్రోల్ చేయమని వేరే కంట్రీస్ కూడా చాలా ప్రెషర్ చేస్తాయి. ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ లనైతే మూసేయలేం కదా, బట్ మనం ఎలక్ట్రిక్ వెహికల్స్ తీసుకొస్తే చాలా వరకు పొల్యూషన్ కంట్రోల్ అవుతుంది. ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారు చేసే కంపెనీస్ లకు చైనా గవర్నమెంట్ సబ్సిడీస్ మరియు భారీ రాయితీలు ఇవ్వడం స్టార్ట్ చేసింది. దీంతో పాటు హెవీ ఫ్యూయల్ కన్స్యూమింగ్ పెట్రోల్, డీజిల్ కార్స్ లపై పెనాల్టీస్ మరియు ఎక్కువ ట్యాక్సెస్ విధించడం జరిగింది. దీంతో చాలా వరకు కంపెనీస్ ఎలక్ట్రిక్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ వచ్చేసాయి. కొన్ని కంపెనీస్ ప్రాబ్లమ్ సాల్వింగ్ కోసం నిజమైన ఎలక్ట్రిక్ వెహికల్స్ ని తయారు చేస్తే, మరికొన్ని కంపెనీస్ మాత్రం సబ్సిడీస్ కోసం ఎలక్ట్రిక్ వెహికల్స్ ని తయారు చేసాయి. ఇంకా కొన్ని కంపెనీస్ అయితే సబ్సిడీస్ కోసం చాలా స్కామ్స్ చేశాయి. జస్ట్ పేపర్ మీద ఉండే షెల్ కంపెనీస్ కూడా అవతరించాయి. ఇక్కడ పెద్ద సమస్య ఏర్పడింది. ప్రజలు ఎలక్ట్రిక్ వెహికల్స్ ని తీసుకోవట్లే. ఎలక్ట్రిక్ వెహికల్స్ అంటేనే ఎమోషన్, కాదన్న కనీసం 300 to 500 కిలోమీటర్స్ రేంజ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ మాత్రం 80 కిలోమీటర్స్, 100 కిలోమీటర్స్, 160 కిలోమీటర్స్ రేంజ్వే ఉండేటివి. ఇంత తక్కువ రేంజ్ ఉంటే అంత కాస్ట్ పెట్టి ఎవరు తీసుకుంటారు చెప్పండి. సో అక్కడ ప్రజలు కూడా నిజంగానే తీసుకోవట్లేదు. సేల్స్ అవ్వకుండా సరే ఈ కంపెనీస్ మ్యానుఫ్యాక్చరింగ్ ని మాత్రం ఆపట్లేదు. ఎందుకంటే గవర్నమెంట్ సబ్సిడీస్ ఇస్తుంది. క్వాలిటీ లేదు, పర్ఫార్మెన్స్ లేదు, పికప్ లేదు, రేంజ్ లేదు. ఇలాంటి కార్స్ లను ఎక్కువగా మ్యానుఫ్యాక్చర్ చేసి తెలిసిన వాళ్ళని కార్స్ లను రిజిస్టర్ చేపించేవారు. ఇలా రిజిస్టర్ చేసుకుని సబ్సిడీస్ లను క్లెయిమ్ చేసుకునేవి కంపెనీస్. మరికొన్ని కార్ కంపెనీస్ జస్ట్ కొన్ని కార్లనే తయారు చేసి చాసిస్ లను ఎక్కువగా తయారు చేసి ఈ చాసీ మీద ఆ కాంపోనెంట్స్ అన్ని ఫిక్స్ చేసి ఈ చాసీని రిజిస్టర్ చేసుకొని సబ్సిడీస్ క్లెయిమ్ చేసుకొని మళ్ళీ ఆ చాసీ మీద ఉన్న పార్ట్స్ ని వేరే చాసీ మీద ఫిక్స్ చేసేటివి. ఇదే కాకుండా చాలా వరకు వెహికల్స్ లో ఉన్న బ్యాటరీస్ బర్న్ అయ్యేటివి సరైన క్వాలిటీ యూజ్ చేయకపోవడంతో. A white color new energy vehicle that was charging suddenly exploded. A shockwave that sent the car virtually soaring. The video, an electric car is exploding. One side of the sales office while BYD vehicles parked in addition to self-ignition issues. సబ్సిడీస్ కోసం గవర్నమెంట్ $28 బిలియన్ అలోకేట్ చేస్తే దీంట్లో $1.3 బిలియన్ వచ్చేసి ఫేక్ రిజిస్ట్రేషన్స్ ద్వారా ఈ డబ్బుల్ని క్లెయిమ్ చేసుకుంది. ఇది తెలిసిన గవర్నమెంట్ 2019లో సబ్సిడీస్ ని ఆపేశాయి. దాంతో పాటు కోవిడ్ రావడంతో చాలా వరకు కంపెనీస్ గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీస్ మీదనే రన్ అయ్యేటివి. ఇప్పుడు సబ్సిడీస్ ఆపేయడంతో కంపెనీస్ దగ్గర క్యాష్ ఫ్లో లేకపోవడంతో చాలా కంపెనీస్ మూతపడ్డాయి. 2019లో 500 ఎలక్ట్రిక్ కార్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీస్ ఉంటే అది కాస్త ఇప్పుడు 100కు పడిపోయింది. ఈ 100లో కూడా 10 కంపెనీస్ మాత్రమే 85% మార్కెట్ ని క్యాప్చర్ చేస్తున్నాయి. అయితే ఈ కార్స్ అన్ని ఇలా వదిలేయడానికి రీజన్ ఏంటంటే, ఇటు గవర్నమెంట్ సబ్సిడీస్ ఇవ్వట్లేదు, ఇటువైపు కస్టమర్స్ కొనట్లేదు. కంపెనీకి రన్ చేయడానికి క్యాష్ ఫ్లో లేకపోవడంతో అలా ఉన్న కార్లను అలానే వదిలేశాయి. అయితే ఈ సిచ్యువేషన్ ఏర్పడడానికి 1 by 1 రీజన్ చూస్తే గనక, ఒకటి వచ్చేసి డిమాండ్ తగ్గిపోయింది, సప్లై వచ్చేసి పెరిగిపోయింది. దీంతో సర్ప్లస్ ప్రొడక్ట్స్ అన్ని అలాగే మిగిలిపోయాయి. చాలా కంపెనీస్ జస్ట్ సబ్సిడీకి సరిపడా కార్లను మాత్రమే తయారు చేసింది. అది రియల్ వర్కింగ్ కండిషన్ లో దాని పర్ఫార్మెన్స్ కూడా చక్కగా లేదు. దీంతో కస్టమర్స్ లో ట్రస్ట్ డెఫిషియెంట్ రావడంతో కార్లను తీసుకోవడం ఆపేశారు. మూడోది వచ్చేసి హై కాంపిటీషన్. చాలా కార్ కంపెనీస్ ఉండడంతో వాటిలో కాంపిటీషన్ ఎక్కువ ఉండడంతో మంచి క్వాలిటీ, మంచి పలుకుబడి ఉన్న కార్స్ మాత్రమే సేల్ అయ్యేటివి, మిగతావి అలాగే మిగిలిపోయేటివి. ఇంకోటిది, ఈ కార్స్లలో చాలా ఫాల్ట్స్ ఉండేటివి. ఒక 30,000 కిలోమీటర్స్ కార్స్ రన్ అయిన తర్వాత అవి పనిచేయడం మానేసేవి. ఇంకో రీజన్ వచ్చేసి బ్యాటరీస్ చాలా వరకు బర్న్ అయ్యేటివి. దీంతో కూడా కస్టమర్లో భయం పుట్టి తీసుకోవడం మానేశాయి. దాంతో కార్లతో ఏం చేయాలో తెలియక కార్ కంపెనీస్ నిర్మానుష ప్రదేశాల్లో, అడవుల్లో, అలా ఖాళీ చోట్లలో వదిలేసేవి. సో మొత్తానికి రీజన్స్ అయితే మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్, జై హింద్.